ఏంటి చాలా టయర్డ్ అయిపోయినారా? ఓవర్వెల్మింగ్ యాంగ్జైటీతో బాధపడుతున్నారా? మీ రిలేషన్షిప్లో అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు వస్తూ ఉన్నాయా? అది కూడా మీరు ఊహించని విధంగా. సడన్గా నీ పర్సన్ నాకు వద్దు అంటున్నారా? రీజన్ ఏంటి తెలుసుకోండి. ఆగస్ట్ 18 నుండి సాటర్న్ రెట్రోగ్రేడ్ శని తిరోగమనం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది, ఆ ఎనర్జీస్ అనేవి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రిలేషన్షిప్స్ టెస్ట్ చేయబడతాయి. సాటర్న్ రిట్రోగ్రేడ్ ఎఫెక్ట్ వల్ల రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యేదాకా వస్తాయి. ఇంకా నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, వ్యక్తులు నాకు వద్దు అనేలాగా ఎనర్జీస్ అనేవి వ్యక్తుల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది నవంబర్ 28 దాకా. బట్ ఇందులో గొప్ప విషయం అండ్ ఆనందించాల్సిన విషయం ఏంటంటే వీనస్ రెట్రోగ్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా అక్టోబర్ 3 నుండి నవంబర్ 13 వరకు ఉండబోతుంది. సో ఈ ఎఫెక్ట్ కొంచెం మనకి మళ్ళీ రిలీఫ్ అనేది ఇస్తుంది. మళ్ళీ మీ పర్సన్స్తో రీకైండల్ రీయూనియన్ అనేది జరుగుతుంది. మీ రిలేషన్షిప్లో హార్మోనీ అనేది మళ్ళీ చూడబోతూ ఉన్నారు. రీకన్సిలియేషన్ రీయూనియన్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, వెయిట్ చేస్తూ ఉన్నా, అక్టోబర్ 3 తర్వాత అవుతుంది. ఓకే, సో బీ పేషెంట్, బీ కాషియస్ అండ్ బీ కూల్ అండ్ కామ్. ఓకే, బీ పేషెంట్గా ఉండండి. సో సాట్రాన్ అంటేనే కర్మకారకులు. సో ఆయన మిస్టేక్స్ ఏదైనా జరుగుతూ ఉంటే ఆపే ఆయన కాదు, ఆయన జరగనిచ్చే ఆయన ఇంకా మిస్టేక్స్ని. సో ఆ మిస్టేక్స్ ద్వారా అనుభవాన్ని నేర్చుకునేదానికి మిస్టేక్స్ జరగాలి, దెబ్బ తగలాలి, అనుభవం జరగాలి. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్స్ కూడా ఆయన స్టైల్లో ఆయన లెసన్స్ నేర్పించడానికి ఆయన రెడీ అయిపోయారు. సో ఈ పర్సన్స్ కూడా ప్రజెంట్ అలానే ఎనర్జీస్ వల్ల నడుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యక్తులకి పాస్ట్ రిలేషన్షిప్స్తో మళ్ళీ రీకైండిల్ అవ్వడం, మీ ప్రజెంట్ మీతో ఉంటే మీతో బ్రేకప్స్ అవ్వడం, బ్రేకప్ అయ్యేదాకా గొడవలు జరగడం, విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బీ కాషియస్, బీ కూల్ అండ్ కామ్. అండ్ శనీశ్వరులు అంటేనే కర్మకారకులు, లెసన్ నేర్పించేదానికే. సో వీళ్ళకి కూడా తగిన తర్వాత మళ్ళీ వస్తారు, డోంట్ వరీ. అండ్ ఆగస్టు 3 తర్వాత నుంచి రీయూనియన్ అనేది మళ్ళీ జరుగుతుంది. హార్మోనీ అనేది రిలేషన్షిప్లో చూస్తారు. ఈ గొడవలు అన్నీ కూడా షార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే వీనస్ రెట్రోగ్రేడ్ అక్టోబర్ 3 నుంచి స్టార్ట్ అవబోతూ ఉంది. సో అది స్టార్ట్ అయ్యాక మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయి, మనీ రిలేటెడ్, లవ్ రిలేటెడ్, రిలేషన్షిప్ అండ్ స్పిరిచువల్ వేలో మనకి ఎలాంటి చేంజెస్, మార్పులు అనేది వస్తాయి అనేది నేను అప్డేట్ అనేది మీకు మళ్ళీ ఇస్తాను. ఓకే, బీ స్ట్రాంగ్ అండ్ బీ పేషెన్స్. ఓకే.